నువ్వు తిరిగి డబ్బులు ఇచ్చినా లోపల వారేస్తారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వారేస్తారు. ఓకే, ఎందుకంటే నీ నేర ప్రవృత్తిని శిక్షిస్తారు వాళ్ళు. మీరు ఎన్నోసార్లు ఈ యొక్క ఆ వాల్మార్ట్ల ఈ టార్గెట్ల ఆడిడ దొంగతనం చేసినవి ఉన్నాయి కదా, అందులో వాళ్ళు మేము డబ్బులు కడతామన్నా కానీ ఇట్స్ టూ లేట్. ఎందుకని? నీ డబ్బుల గురించి కాదు, ఇప్పుడు నీ నేర ప్రవృత్తికి శిక్షిస్తున్నారు. అంటే నీ మైండ్ అట్లా ఉన్నది కాబట్టి నిన్ను శిక్షించకపోతే మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్ను వదిలేస్తే డబ్బులు ఇచ్చినా సరే, అర్థమైందా? కాబట్టి ఫ్యూచర్ లో ఇంకెక్కువ మంది మీ గ్యాంగ్ బారిన పడవచ్చు. కాబట్టి సిగ్గుశరం లేదు కులనాయకులారా, మీరెందుకు వస్తారు అయ్యా? మీకేం పని ఈ విషయంలో? మంగ్లీ తప్పు చేస్తే మంగ్లీని అంటారు, రేపు ఇంకో కులమోడు చేస్తే వాని కూడా అంటారు, రేపు నేను చేస్తే నన్ను కూడా అంటారు. కానీ కులానికి ఏం సంబంధం? కామన్ సెన్స్ అనేది ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే వీడిని నమ్మరు కదా వేరే